ఇఫ్ దిస్ ఈజ్ యువర్ పవర్ వాట్ ఆర్ యూ వితౌట్ ఇట్ అంటాడు సోక్రటీస్. అంటే ఇఫ్ దిస్ ఈజ్ యువర్ పవర్ అంటే దిస్ అంటే అక్కడ ఏదో ఒక పేరు పెట్టండి, సపోజ్ మీడియా అని పెట్టండి. ఇఫ్ మీడియా ఈజ్ పవర్ వాట్ ఆర్ యూ వితౌట్ ఇట్ అని అర్థం అనమాట. ఇలా అధికారంలో ఉన్న వాళ్ళైనా సామాన్య జనమైనా మీరు నేను ఎవరైనా సరే మనకి మనం క్వశ్చన్ చేసుకుంటే మనం ఏదైతే స్ట్రెంగ్త్ అడ్వాంటేజ్ అనుకుంటున్నామో అది గనక పక్కన పెట్టి చూస్తే మనం ఏంటి అనే దాన్ని బట్టి మన క్యాపబిలిటీ, క్యాలిబర్ అండ్ స్థాయి ఏంటనేది అర్థమవుతుందట. అప్పుడెప్పుడో సోక్రటీస్ చెప్పిన మాట ఇప్పటికీ నిజమని రుజువవుతోంది కదా. సరే, ఆ విషయం అలా ఉంచండి. తనయుణ్ణి ప్రమోట్ చేయాలి అని చంద్రబాబు పడుతున్న తాపత్రయం ఏపీకి ఏం చెప్తా ఉంది? గూగుల్ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీలో ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. After my government came to power, he went to Google campus in America. He met them there. Then he discussed with them. చూసారు కదా, లోకేష్ ప్రయత్నం వల్లే గూగుల్ డేటా సెంటర్ దేశానికి వచ్చింది అని చెప్తూ ఉన్నారు. చూసారా, అంటే క్రెడిట్ గోస్ టు లోకేష్ అని ముద్ర వేయడానికి, జనానికి కన్వే చేయడానికి, క్యాంపెయిన్ థీమ్ ఇవ్వడానికి చంద్రబాబు బ్రహ్మాండమైన ప్రయత్నం చేశారు. ఇదే వేదిక మీద ఇంకొన్ని అటెంప్ట్స్ కూడా అలాంటివి జరిగినాయి. వాటి గురించి కూడా చెప్తా. పైగా ఇదే మొదటిసారి కాదు కదా, ప్రతి సందర్భంలోనూ ఇలా లోకేష్ ఆలోచన, లోకేష్ చొరవ, లోకేష్ వల్లే జరిగింది అని చంద్రబాబు చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ఏముంది, తనయుడిని ప్రమోట్ చేయడము, రాజకీయంగా ఎస్టాబ్లిష్ చేయడం అంటారా? ఒకవేళ అదే లక్ష్యం అయితే, అదే టార్గెట్ అయితే అంత సులభంగా చంద్రబాబు అనుకున్నది సాధించగలుగుతారా? అదే లోకేష్ ని ప్రమోట్ చేయగలుగుతారా? ఉన్న హర్డిల్స్ ఏంటి, కనిపిస్తున్న ఈక్వేషన్స్ ఏంటి, చంద్రబాబు తనయుడి కోసం పడుతున్న ప్రయాస ఎంతవరకు ఫలించే అవకాశం ఉంది? డీటెయిల్ గా చూద్దామా? ఎందుకంటే పేపర్ల నిండా యాడ్లు వచ్చినాయి, ప్రమోషన్, ఎలివేషన్ జరిగింది లోకేష్ కి అని టీడీపీ సంబరాల్లో ఉంది కదా. అందుకోసం ఇది కేవలం ఆ పార్టీకి సంబంధించిన విషయమే కాదు, రాష్ట్రం అంతా, జనమంతా, మనమంతా తెలుసుకోవాల్సిన విషయం కూడా. అందుకోసమే ప్రాక్టికాలిటీ, న్యూట్రాలిటీ ఆధారంగా చూద్దాం. రాజకీయాల తర్వాత, ముందు వాస్తవాలు అర్థమైతే రాజకీయాల తర్వాత చేసుకోవచ్చు. మరి నిజాలేంటి, వాస్తవాలేంటి చూద్దాం రండి. Mr. Lokesh, I am confident he is competent. Lokesh Anna is not feeding. Lokesh Anna, power supply. తనయుడు లోకేష్ ని రాజకీయంగా ఎస్టాబ్లిష్ చేసేందుకు, పరిపాలనలో అన్ని తానే లోకేష్ చేస్తున్నారు అని చెప్పేందుకు వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్ని ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయంటే అది లోకేష్ చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను చంద్రబాబు ఇప్పుడు కాదు, 2024 జూన్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు కదా. వేదిక దొరికినప్పుడల్లా, సమయం చిక్కినప్పుడల్లా ప్రచారం చేయడానికి కాస్త స్పేస్ ఉంది అనుకున్న ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు ఇదే మాట చెప్తూ ఉన్నారు కదా. నేను ఒక 3 సందర్భాలు పక్క పక్కన పెట్టి చూపిస్తా మీకు, చూడండి. మినిస్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఎట్లా వచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. ఆ కాంబినేషన్ లో ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ దోసుకెళ్లే పరిస్థితికి వచ్చాం. ఆఫ్టర్ మై గవర్నమెంట్ కేమ్ టు పవర్, he went to Google campus in America. He met them there. Then he discussed with them. చూశారు కదా, మొదటిది కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేస్తోందట. అది లోకేష్ ఆలోచన అని చెప్తా ఉన్నారు ఆ పిల్లలకి. తల్లికి వందనం అంటే అమ్మఒడి పేరు మార్చారు అనే విషయం బహుశా ఆ పిల్లలకు కూడా తెలిసి ఉంటుంది. కానీ చంద్రబాబు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా, చాలా ఫ్లూయెంట్ గా మీ విద్యాశాఖ మంత్రి మీ గురించి ఆలోచించి ఇన్వెంట్ చేశారు, అది లోకేష్ ఆలోచన అని చెప్పారు. చూసారా, అంటే తనయుడిని ప్రమోట్ చేయాలి అనే తాపత్రయం, ప్రయత్నం అందులో ఉన్నాయి. కానీ జెన్యూనిటీ ఎంత, ఒరిజినాలిటీ ఎంత అనేది మీకు నాకే కాదు, అక్కడ ఉన్న పిల్లలకు కూడా తెలిసి ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పటికీ తల్లికి వందనంగా అనే కంటే కూడా చాలా మంది అమ్మఒడి అంటూ ఉంటారు. అది ఎప్పుడో 2019లో మొదలై ఉంటుంది జగన్ హయాంలో. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి, అదే గైడ్ లైన్స్ పెట్టి డబ్బులేసే కార్యక్రమం. ఇక సిచ్యువేషన్ నెంబర్ 2 చూశారు కదా మీరు, బహిరంగ సభలో ఎక్కడో మాట్లాడుతూ అసలు కేంద్రం సహకారంతో దూసుకుపోతా ఉన్నాము, పవన్ కళ్యాణ్ అద్భుతంగా సహకరిస్తున్నారు, పైన మోడీ, పక్కన పవన్, లోకేష్ చొరవ అని చెప్పి లోకేష్ ని కూడా యాడ్ చేశారు. చూసారా, అంటే కీలకమైన 3 స్తంభాలు ఏంటయా అంటే మోడీ, పవన్ కళ్యాణ్, లోకేష్. అంటే మోడీని, లోకేష్ ని ఒక వరుసలోకి తీసుకొచ్చారు. చూసారా, ఇది ఆ ప్రమోషనల్ ఎలిమెంట్ లో ఉన్న బ్యూటీ. ఇక మూడోది గూగుల్ శంకుస్థాపన కార్యక్రమం. ఇది చూసాం కదా. ఇలా సమయం దొరికినప్పుడల్లా, సందర్భం వచ్చింది అని చంద్రబాబు తలచినప్పుడల్లా లోకేష్ ను ప్రమోట్ చేస్తా ఉన్నారు. పైగా ఈ మధ్య చాలా వ్యూహాత్మకంగా తరచూ ఢిల్లీ టూర్లు పంపిస్తూ మోడీతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు అని చూపిస్తూ, మోడీ ఆశీస్సులు కూడా లోకేష్ కున్నాయి అని చెప్పడానికి టీడీపీ నాయకత్వం, చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. పైగా మొన్నే వచ్చిన అమరావతికి స్టాట్యూటరీ స్టేటస్ వచ్చింది, రాజధానిగా గుర్తింపు వచ్చింది అని పార్లమెంట్ చట్ట సవరణ చేసినప్పుడు కూడా లోకేష్ వెళ్లి రాష్ట్రపతితో పాటు అందరినీ కలిసి ధన్యవాదాలు చెప్పారు అని కూడా ప్రొజెక్ట్ చేయడం చూసాం కదా. నిజానికి లోకేష్ రాష్ట్రంలో ఒక మంత్రి 25 మందిలో, కానీ
ఆయన రాష్ట్రానికి ప్రతినిధి, ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు అనే ఫీలర్ వచ్చేలాగా ఇలాంటి ప్రొజెక్షన్ జరిగింది కదా. కారణం ఏంటి? ఆయన టీడీపీలో వారసుడు, చంద్రబాబు తనయుడు, అందుకోసం ఆ హక్కు, అధికారం, అన్నిటికీ మించి అవకాశం ఆయనకున్నాయి అని అనుకోవాల్సి ఉంటుంది రాజకీయం తెలిస్తే గనక కదా. ఇదంతా చూస్తా ఉన్నాం. మొన్న ఈ మధ్యన వెరీ రీసెంట్ గా నేషనల్ టెలివిజన్ ఛానల్ తో మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి కూడా 2 బాక్సుల్లో పెడదాం, చూడండి. He's taking so many responsibilities. Prime Minister is very fond of youngsters. చూశారు కదా, లోకేష్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా మాట్లాడారు. తర్వాత మోడీ ఈజ్ సపోర్టింగ్ యంగ్స్టర్స్ అని చెప్తూ ఉన్నారు కదా. అంటే ఏంటి అర్థము? ఎప్పుడు ఎలివేట్ చేస్తారు అని ఆ ఛానల్ ప్రతినిధి అడిగారు. ఆల్రెడీ ఎలివేషన్ జరుగుతూ ఉంది, ఆల్రెడీ ఆయనే చూసుకుంటున్నారు అన్ని అని చెప్తూ దేర్ ఈస్ నో పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అని చెప్పడానికి చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు ఆ మాట వాడారు. మోడీ కూడా న్యూ జనరేషన్ ని సమర్థిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అని వ్యూహాత్మకంగా చెప్పారు. చంద్రబాబు ఆ మాట చెప్పగానే టీడీపీని అభిమానించే వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? మోడీతో లోకేష్ గతంలో కనపడిన పిక్చర్స్ అన్ని గుర్తొస్తాయి కదా, రీకనెక్ట్ అవుతాయి కదా. ఇదే ఇలాంటి క్యాంపెయిన్ లో, ప్రచారంలో అసలు బ్యూటీ. అంటే మోడీ కూడా లోకేష్ ని సమర్థిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అనమాట అని అందరూ అనుకోవాలి అనే వ్యూహం ఇందులో ఉంది. మరి ఇలాంటి ప్రమోషనల్ క్యాంపెయిన్ గుమ్ముగా వీలు చిక్కినప్పుడల్లా నడుస్తా ఉంది కదా. మరి ఎంతవరకు సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంది? అధికారంలో ఉన్నప్పుడు 164 సీట్ల భారీ మెజారిటీ ఉన్నప్పుడు, పైగా మీడియా చేతిలో ఉన్నప్పుడు కోరుకున్నట్టుగా ప్రచారం చేసుకోవడం, ప్రొజెక్ట్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడే కాదు, మరో 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు అది నిరభ్యంతరంగా, నిరాఘాటంగా, ఎలాంటి బ్రేకు లేకుండా చేసుకోవచ్చు. కానీ అసలు సవాలు ఎప్పుడు ఎదురవుతుందా అంటే సొంతంగా పార్టీని ఎన్నికల్లో లీడ్ చేసినప్పుడు, ఫైట్ చేసినప్పుడు. ఫైట్ చేయడం ఒక ఎత్తు అయితే రిజల్ట్ సాధించడం మరో ఎత్తు. నాయకత్వానికి అదే కదా గీటరాయి రాజకీయాల్లో. లీడ్ చేయాలి, లీడ్ చేసి రిజల్ట్ సాధించాలంటే గెలవాలి. అంటే ఈ లెక్కన లోకేష్ కి అసలు టెస్ట్ ఎప్పుడు ఎదురవుతుంది? వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయొచ్చు, చంద్రబాబు పొగడ్తలు కురిపించవచ్చు, మీడియా అంతా లోకేష్ ఈజ్ ఆన్ ఫైర్ అని ఎలివేషన్స్ ఇవ్వచ్చు కలిసి వచ్చే కాలంలో. కానీ అసలు సవాల్ పార్టీని లీడ్ చేసి గెలిపించగలుగుతారా అనే దాన్ని బట్టే ఆ స్టెప్స్ క్లెయిమ్ చేయటం అనేది ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో రేషనల్ గా ఆలోచించగలిగే జనాభా ఉన్నారు ఏపీలో. పైగా టీడీపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తండ్రి అండ లేకుండానే సొంతంగా పార్టీ పెట్టి, సొంత జెండాతో, ఎజెండాతో, పొత్తులు, ఎవరి సహాయ సహకారాలు లేకుండా 50% అనే భీకరమైన థ్రెషోల్డ్ ని ఒంటరిగా చేసి బద్దలు కొట్టి చూపించాడు. 150 సీట్లకు పైగా సాధించాడు. అంటే అదొక బెంచ్ మార్క్. 50%కి పైగా ఓట్లు, 150కి పైగా సీట్లు. సామర్థ్యానికి అది గీటరాయి. లీడర్షిప్ నిరూపించుకోవాలంటే అంతకంటే ముందుకెళ్ళి ఆ బ్యారికేడ్ ని దాటి చూపించాలి అన్నట్టుగా తయారైంది ఏపీ రాజకీయం. మరి ఈ లెక్కన సొంతంగా పార్టీని లోకేష్ లీడ్ చేసి నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకుంటారా? ఫస్ట్ స్టెప్. రెండోది రిజల్ట్ సాధించి, అంటే సొంతంగా పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకురాగలుగుతారా? ఈ రెండింటిని బట్టే నాయకత్వ సామర్థ్యం అనేది డిసైడ్ అవుతుంది. ఈ రెండిటికి, లేదంటే రెండిట్లో ఒకదానికన్నా ఎస్ చెప్పగలిగే అవకాశం, నమ్మకం టీడీపీని సమర్థించే వాళ్ళకి ఇది హార్డ్ కోర్ గా ఉన్నాయా? ఉంటే గనక ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న అటెంప్ట్స్ ఫలించే అవకాశాలు ఉన్నాయి అని అనుకోవచ్చు. మరి అలాంటి రిజల్ట్ చూడగలమా? సాధ్యమేనా? పైగా మోడీ సపోర్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ మాతో ఉన్నారు అని చంద్రబాబు ప్రతి సందర్భంలోనూ ఎందుకు చెప్తారో తెలుసా? తెలియాలంటే 2019 టైంలో గుంటూరు వేదికగా మోడీ చేసిన కామెంట్లని నేను చూపిస్తాను మీకు. यहाँ के मुख्यमंत्री जी आंध्र प्रदेश के सनराइज का वादा किया था, लेकिन अपने सन SON చూశారు కదా మోడీ ఏమన్నారు? ఏపీ సన్ రైజ్ స్టేట్ అని చంద్రబాబు చెప్తారు కానీ ఆయన కోరుకుంటున్నది సన్ రైజ్, SON సన్ అంటే తనయుడి ఎలివేషన్ అని మోడీ కామెంట్ చేశారు కదా. అంటే వారసత్వం కోసం పాకులాడే నాయకుడు చంద్రబాబు అని అప్పుడు అన్నారు. అప్పుడు పొత్తు లేదు, చంద్రబాబు నల్ల చొక్కాలు వేసుకుని యుద్ధాలు చేస్తూ ఉంటే మోడీ ఆ ప్రచారాన్ని తిప్పికొట్టే సందర్భంలో ఆ మాట అన్నారు. అంటే జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతు లేకపోతే, పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి భాష వస్తుంది ఇప్పుడు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీల వైపు నుంచే అని చెప్పడానికి ఇది తిరిగిలేని ఉదాహరణ కదా. మరి ఇలాంటి క్లచెస్ అన్నిటినీ దాటి లోకేష్ చంద్రబాబు మాటల్ని నిజం చేస్తారనుకోవచ్చా? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. మీ కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉండాలి, పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే ఉండాలి. ఎందుకంటే కీటాక్స్ ఆలోచనలకి వేదిక.